అయితే రాను రాను ఎట్లా ఉందంటే మొన్న గవర్నర్ గారి అట్ హోమ్కి పోయింది. అప్పుడు చక్రపాణి గారు ఆయన సీనియర్ మోస్ట్ నాయకులు, ఆ కౌన్సిల్ చైర్మన్, ఆయన జగన్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇప్పిస్తున్నాడు. ఈయన వెనక్కి వస్తాడు, ఆయన ముందుకు వస్తాడు. ఇచ్చేది ఇష్టం లేకుండా తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయిపోయింది. మొన్న ఒక పెళ్లిలో చక్రపాణి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అలా లోకేష్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నేను సమయానికి పోయిన ఆయనకి వెళ్ళి అన్న, ఈ పెద్ద ఆయన చంద్రబాబుకు జగన్కి మనిషి అక్రమ కాపురం చేయించాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి అని జోక్ చేశాడు. అంటే అప్పుడు లోకేష్ రమ్మని చెప్పండి, నేను ఆయనకు టికెట్ ఇస్తాను, నేను జగన్కు టికెట్ ఇస్తానని చెప్పి అన్నాడు. ఇంకా అందరితో అయిపోతాడు పో అన్న. అంటే ఎట్లుందంటే లోకేష్ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నాడు. వేగ్ ఐడియా, అంటే ఎవరు పెడితే వాళ్ళు చేర్చుకుంటారని చెప్పేసి అనేటువంటి స్థాయిలో మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళు విజయం ఏముంటుంది? వీళ్ళకి రాజకీయ విజయం ఉండాలంటే జగన్ను కూడా చేర్చుకుంటామని చెప్పిన తర్వాత అది జోక్గా చెప్పొచ్చు, నిజంగా చెప్పొచ్చు, కానీ జోక్గా కూడా మాట్లాడడానికి వీళ్ళ. దాన్ని బట్టి ఎట్లుందంటే ఈ బూర్జో పార్టీలు ఎవరు ఎట్టనా పోనీయండి, వాళ్ళ క్లాసు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ వర్గ దృక్పథం వాళ్ళకు ఉండాలి. అంతేగాని రాష్ట్రం ఏమయ్యేవాళ్ళ, రాష్ట్ర మౌలిక పరిస్థితులు ఏంటి, రాష్ట్ర మౌలిక పరిస్థితి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏంటి, అవి వాళ్ళకేం కనపడదు. ఏ పూటకు ఆ పూటకి పుచ్చకాయలాగా దొర్లుకుంటూ ప్రజానీకాన్ని మోసం చేయడానికి తప్ప ఇంకోటి కానీ కాదు. అందుకని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన సాగించే అవకాశాలు పడుతూ ఉన్నాయి. ఇది ఒక విధమైనటువంటి రాజకీయ గ్యాప్కి అవకాశం ఇవ్వకుండా చేస్తే మంచిది. ఆ వైపు ప్రయాణం సాగించాలని చెప్పి కోరుతున్నాను. వామపక్ష శక్తులు కానీ, ప్రజాతంత్ర శక్తులు కానీ, ప్రజాస్వామ్య శక్తులు కానీ నేను కోరేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దానిపైన ప్రత్యామ్నాయ దశకు ఉపయోగపడే పద్ధతుల్లో దీర్ఘకాలిక భవిష్యత్తుకు ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాను.